गणपति बप्पा నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్ దిస్తాం. ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడ గణేష్ దగ్గర మార్నింగ్ అప్డేట్ ఏముందో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలా ఈ రోజు వచ్చే మనకి నిన్నైతే మన మట్టి కళాకారు అన్న వాళ్ళు అయితే పూజ అయితే చేశారు కదా. అండ్ నైట్ అయితే మట్టి అయితే వర్క్ అనేది స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ అయితే మనకి లక్ష్మీదేవత అయితే ఆల్మోస్ట్ అయితే వర్క్ అనేది సెకండ్ లేయర్ అయిపోయింది, ఫస్ట్ లేయర్ అయిపోయింది, సెకండ్ లేయర్ అయిపోయింది. అండ్ ఇటు వచ్చేసి అయితే మనకి జగన్నాథ స్వామిది ఆల్మోస్ట్ ఫస్ట్ లేయర్ అయిపోయింది అండ్ సెకండ్ లేయర్ కంప్లీట్ కానీ అయితే వస్తుంది. అండ్ మంచి మంచి అప్డేట్స్ అయితే మనం అయితే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. అండ్ అలాగనే లైక్ చేయాలని కోరుకున్నాను. అందరికి జెస్సీ గణేష్ చేసినాం, ప్లీజ్ సపోర్ట్. అందరికీ జెస్సీ గణేష్ చేసినాం. ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడ గణేష్ దగ్గర అప్డేట్ ఏముంది ఇంకను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు మన వెల్లింగన్న వాళ్ళు పైన ఏం వర్క్ చేస్తున్నారో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జూమింగ్ చేస్తున్నాను చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసి అయితే మనకైతే స్నేక్స్ నుంచి అయితే అప్డేట్ ఏముందో మీకైతే చెప్తాను. పైన వచ్చేసి అయితే మనకైతే స్నేక్స్ అనేది మొత్తం అయితే కంప్లీట్ అనేది వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫినిషింగ్ వర్క్ అయితే మనకైతే కంప్లీట్ చేస్తున్నారు అన్న వాళ్ళు. అక్కడ పైన అయితే చూసుకోవచ్చు, మీకైతే ఎగ్జాక్ట్లీ అయితే కనిపిస్తుంది కదా అన్న వాళ్ళు. అండ్ మన స్నేక్స్ దగ్గర అనేది వర్క్ అనేది జరుగుతుంది. అండ్ అలాగనే మనకైతే ఇప్పుడైతే ప్రజెంట్ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అయితే ఫేస్ వర్క్ ఆల్మోస్ట్ అయితే తొండంవి కంప్లీట్ అయిపోయింది మనకైతే. అండ్ ఫేసెస్ వచ్చేసి 3 ఫేసెస్ కదా మనకి. 3 ఫేసెస్ అవి మనకైతే ఫేస్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, తొండం వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మీకైతే మనకు స్ట్రైట్ వచ్చేసి తొండం అయితే మీకైతే కనిపిస్తుంది కదా మిడిల్ లో. అండ్ మీకు చూపిస్తున్నాయి చూడండి ఈ ప్లేస్ లో మనకైతే. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తొండం అనేది మనకి ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇదైతే మన ఎదురుగా ఫేస్ వచ్చేసి మనకి స్ట్రైట్ ఉంది కాబట్టి మనకి ఎగ్జాక్ట్లీ కనిపించట్లేదు కాబట్టి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫేసెస్ కి అయితే చూడండి తొండం అనేది ఎలా కనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ అయితే మీకు చూస్తున్నారు కదా ఈ ప్లేస్ లో. అండ్ చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి వచ్చేసి అయితే వినాయకుడికి లెఫ్ట్ సైడ్ అండ్ ఇది వచ్చేసి వినాయకుడికి రైట్ సైడ్. ఇక్కడ ఫేసెస్ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయితే మనకైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే చూసుకున్నాం. అండ్ చేతులు వచ్చేసరికి చేతులు అయితే మొత్తం ఫిక్స్ అయిపోయినాయి. అండ్ మన ఆశీర్వాదం చెయ్యి, ఆయుధాలు చెయ్యి మొత్తం అయితే కంప్లీట్ గా చేతులు అండ్ ఏళ్ళువి మొత్తం అయితే ఫిక్స్ అయిపోయినాయి చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మనకి అన్నవాళ్ళు ఇక్కడ వెల్డింగ్ అన్న వాళ్ళు మన వినాయకుడికి లెఫ్ట్ సైడ్ ఉంది కదా. అండ్ లడ్డు చేయి కంప్లీట్ అయిపోయింది చూడండి. అండ్ మన లడ్డు చేయి పైనవి ఆశీర్వాద చేతులు మనకైతే అక్కడైతే ఆయుధాల చేతులు మొత్తం వెల్డింగ్ వర్క్ అనేది ఫినిషింగ్ చేస్తున్నారు అన్న వాళ్ళు అక్కడైతే. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే లడ్డు చేయి చూడొచ్చు. అండ్ కంప్లీట్ గా అయితే చూసుకోం. అండ్ కిందవి వచ్చేసి అయితే మనకి ఆల్మోస్ట్ అయితే వెల్డింగ్ వర్క్ వచ్చేసి అయితే మనకి స్వామివారి పంచవి మనకైతే రెడీ చేయడం జరిగింది. ఇక్కడికి వెళ్ళైతే మీకు ఎగ్జాక్ట్లీ కనిపిస్తుందా చూడండి మిడిల్ లో. అండ్ మేము దగ్గరికి వెళ్ళి ఏం అప్డేట్ ఉందో మీకైతే ఇలా చెప్తాను. అండ్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అలానే కామెంట్ చేయండి జస్ట్ గణేష్ అని చెప్పేసి. అండ్ మన మరిన్ని అప్డేట్స్ చాలా అయితే మనకి అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయి. అండ్ ఇలానే కంటిన్యూ చేస్తే మన ఛానల్ మరి అప్డేట్స్ అనేది ఇస్తూనే ఉంటాను కంపల్సరీ. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు మన డొనేషన్ కౌంటర్. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మన పోస్టర్ చూడడం వల్ల అయితే అండ్ చూడండి. అండ్ మనకి ఇప్పుడైతే చూద్దాం స్వామివారి నిన్నైతే మట్టి వరకు అయితే పూజ చేస్తారు కదా ఈవినింగ్ అనేది. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే స్వామివారి కాలు మనకైతే ఫిక్స్ అయిపోయినాయి. ఆ అప్డేట్ మొన్న అయితే నేను ఏ వేళకి పోయినా. అండ్ నిన్న వచ్చేసి అయితే నిన్న పూజ చేసారు కదా మట్టి వాళ్ళు మన కళాకారు అన్న వాళ్ళు పూజ చేసారు కాబట్టి అప్డేట్ అయితే మీకైతే నిన్న ఈవినింగ్ అయితే ఇచ్చాను. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు. అండ్ వినాయకుడికి మన వచ్చేసి రైట్ సైడ్ లో జగన్నాథ స్వామి మనకైతే నిన్నైతే పూజ చేయడం అయితే జరిగింది కదా. అండ్ కంప్లీట్ గా అయితే ఇప్పుడైతే చూడండి దానికి సంబంధించిన ఫస్ట్ లేయర్ అనేది మట్టి వర్క్ అనేది మనకైతే
కంప్లీట్ అయిపోయింది చూడండి. ఆల్మోస్ట్ అయితే మట్టి లేయర్ అనేది మొత్తం కంప్లీట్ చేసేసి పెట్టేది. ఇది వచ్చేసి అయితే మనకి ఇది ఫస్ట్ లేయర్ అండ్ దీని తర్వాత వచ్చేసి సెకండ్ లేయర్ వస్తుంది అండ్ థర్డ్ లేయర్ వస్తుంది. అండ్ మనకైతే ఇదైతే కంప్లీట్ గా మనకైతే ఫస్ట్ లేయర్ చూడండి కంప్లీట్ గా మనకి జగన్నాథ స్వామి పోస్టర్లు వచ్చేసి ఓన్లీ 1 ఫేస్ ఉంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే యాక్చువల్లీ 3 ఫేసెస్ మనకైతే ముగ్గురు ఉంటారు కదా. అండ్ ఇక్కడైతే మనకైతే పోస్టర్లు అయితే మనకైతే ఒకటే ఫేస్ ఉంది కాబట్టి ఇక్కడైతే ముగ్గురు అయితే మనకైతే పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ అయితే. అండ్ స్టేజ్ మొత్తం అయితే మనకి మట్టితోనైతే మొత్తం చేసేసారు. అండ్ కంప్లీట్ గా అయితే మనకి ఆల్మోస్ట్ అయితే ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ సెకండ్ లేయర్ ఇది ఆరిన తర్వాత సెకండ్ లేయర్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ అన్న వాళ్ళు మేము ఇప్పుడే చూస్తున్నారు కదా. అండ్ సెకండ్ లేయర్ స్టార్ట్ చేస్తూనే ఉంటారు మనకి అన్న వాళ్ళు. ఇక్కడ ఇప్పుడే గట్టి ఆరుతుందా లేదా అని చెప్పేసి చూసుకున్నారు. ఎందుకంటే దాని సెకండ్ లేయర్ అనేది ఎందుకంటే ఫస్ట్ లేయర్ ఆరంగానే సెకండ్ లేయర్ అనేది చేయాలి కాబట్టి. అండ్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. అండ్ సెకండ్ లేయర్ అనేది అన్న వాళ్ళు స్టార్ట్ చేసారు. ఇప్పుడు ఎలా చేస్తున్నాం మీకు అయితే చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ లేయర్ చూడలేదు కాబట్టి ఇప్పుడు సెకండ్ లేయర్ అయితే చూడండి. చూస్తున్నా ఫస్ట్ లేయర్ వచ్చేసి అయితే మన గడ్డితోని ఫస్ట్ మనకి ఈ టైప్ లో మొత్తం రౌండింగ్ చేసుకున్న చెప్పాను కదా మీకు. అదైతే ఫస్ట్ లేయర్ వస్తుంది. తర్వాత వచ్చేసి మనకి మట్టి అనేది ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ అనేది ఇట్లా ఫిట్ చేస్తారు చూడండి. అండ్ ఫినిషింగ్ కోసం ఇంకా సన్నగా ఉంటుంది. అది థర్డ్ లేయర్ వస్తుంది. ఇది వచ్చేసి అయితే సెకండ్ లేయర్ మనకి ఇప్పుడు అన్న వాళ్ళు చేసేది. అండ్ కంప్లీట్ గా చూస్తున్నా ఇదే సేమ్ ఈ టైప్ నే మొత్తం అయితే మనకైతే మా గడ్డి అనేది ఫినిషింగ్ లేదు కదా. దాన్ని మొత్తం అయితే ఫినిషింగ్ కోసం అయితే చేస్తారు. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎలా ఉందో. అండ్ కింద వచ్చేసి ఎలా ఉందో చూడండి. దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉందో. అండ్ థర్డ్ లేయర్ వచ్చే వరకు ఇంకా డిఫరెంట్ ఉంటుంది. స్మూత్ ఉంటుంది కాబట్టి ఇంకా డిఫరెంట్ ఉంటుంది మొత్తం ఫినిషింగ్. అది థర్డ్ లేయర్ వచ్చేసి అయితే మనకి ఫినిషింగ్ వస్తుంది. అండ్ ఇప్పుడైతే చూడండి. అండ్ కంప్లీట్ గా మనకైతే మన జగన్నాథ స్వామి వారికి కింద పీఠం వర్క్ అనేది చేస్తున్నారు. అండ్ పైనవి వచ్చేసి అయితే విగ్రహాలకి మనకైతే చేస్తారు. అండ్ ఇక్కడ అన్నవాళ్ళు మట్టి అన్నవాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారో మీకైతే అప్డేట్ ఇస్తుంది చూడండి. అండ్ ఇప్పుడైతే వినాయకుడికి రైట్ సైడ్ మండపంలో శ్రీ వాసవి కనక పరమేశ్వరి మనకు విగ్రహం అయితే స్వామి లక్ష్మీదేవత అయితే మనకైతే రెడీ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ లేయర్ అయిపోయింది. సెకండ్ లేయర్ ఫినిషింగ్ దానికి అయితే మనకు వస్తుంది. అండ్ కంప్లీట్ గా అయితే చూసుకోవచ్చు ఇక్కడ అయితే మనకైతే. అండ్ అన్నవాళ్ళు అయితే మొత్తం విగ్రహం అయితే రెడీ అయింది. అండ్ లక్ష్మీదేవత మనకైతే ఫేసింగ్ అయితే మీకు అయితే చూపించలేదు. అండ్ కంప్లీట్ మనకి మొత్తం ఫినిషింగ్ అయినాక అయితే మీకు అయితే చూపిస్తాను. కింద బేస్ వరకు అయితే మీకు అయితే చూపిస్తున్నాం కదా. అండ్ సెకండ్ లేయర్ వరకు అయితే మనకైతే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయితే. అండ్ మనకు వచ్చేసి అయితే ఫినిషింగ్ అండ్ ఫస్ట్ లేయర్ అయితే మనకి నిన్న అయితే పూజ చేశారు కాబట్టి నైటే ఫస్ట్ లేయర్ అనేది పెట్టేశారు. అండ్ సెకండ్ లేయర్ వచ్చేసి మార్నింగ్ అయితే స్టార్ట్ చేశారు. మన సెకండ్ లేయర్ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకి ఏంటంటే సెకండ్ లేయర్ ఆరైన తర్వాత ఫినిషింగ్ వర్క్ అనేది మనకి అండ్ చేశారు. ఎందుకంటే ఫెస్టివల్ వచ్చేసి చాలా దగ్గరలో ఉంది. ఇంకా మనకి ఇంకా 34 days మాత్రమే ఉంది. అండ్ ఫినిషింగ్ వర్క్ చాలా ఉన్నది కాబట్టి మనకి మట్టి వర్క్ అనేది జస్ట్ చిన్న విగ్రహాలు అయిపోయిన తర్వాత మనకి గణేశునికి పైన ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. మనకి కింది వర్క్ అనేది మొత్తం కంప్లీట్ చేస్తారు. అండ్ కంప్లీట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వర్క్ అన్న వాళ్ళు అయితే దాదాపు ఎంతమంది వర్క్ చేస్తున్నారో మీకైతే చూపిస్తాను చూడండి. అండ్ దాదాపు ఎంతమంది ఉండొచ్చు చూడండి. మనకైతే దాదాపు 20 మంది అయితే మనకైతే వర్క్ అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ మన మట్టి కళాకారు అన్న వాళ్ళు 20 members అయితే వర్క్ అనేది చేస్తున్నారు చూడండి. కంప్లీట్ అన్న వాళ్ళు ఎవరు చేసేవారు కాళ్ళు ఎంత ఫాస్ట్ అనేది వర్క్ అనేది చేస్తున్నారు మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు మనకైతే దీనికి సంబంధించిన వర్క్ అనేది ఫస్ట్ ఇది ఒక్కొక్క సైజు మనకి అనేది ఎందుకంటే దీని సైజ్ దానికి కావాలి కాబట్టి మనకైతే సైజెస్ అనేది మనకి కంప్లీట్ గా అనేది మనకైతే అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించినది ఫినిషింగ్ వర్క్ ఉన్నది. దీంట్లో ఫస్ట్ లేయర్ ఉంది. సెకండ్ లేయర్ మనకైతే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు మనకైతే ఫస్ట్ లేయర్ ఇది. అండ్ అన్న చేసేదేమో మనకి సెకండ్ లేయర్ లో మట్టి వర్క్ అనేది గట్టి చేస్తున్నారు. ఫినిషింగ్ దీంట్లో మట్టి అనేది దీంట్లో సన్నది దొడ్డుది అని ఫినిషింగ్ వర్క్ అనేది మనకైతే కంప్లీట్ గా అయితే చేస్తున్నారు. కంప్లీట్ అయితే చూసుకోవచ్చు. అండ్ మన అన్న వాళ్ళు ఇక్కడ వచ్చేసి అయితే మనకి అండ్ ఇది వచ్చేసి ఇంతమందికి అయితే పెద్దది ఉంది కదా. అండ్ ఇది వచ్చేసి అయితే చూడండి కంప్లీట్ గా చిన్నది ఇది. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉందో. అండ్ మొత్తం అయితే ఇంకా చిన్న సైజెస్ అయితే మనకి ఎందుకంటే ఫేసెస్ దగ్గర అయినా చేతుల దగ్గర అయినా మనకి కావాలి కాబట్టి ఇంకా చిన్నవి ఇక్కడనైతే మనకైతే చేస్తున్నారు చూడండి. అండ్ కంప్లీట్ గా అయితే ఆల్మోస్ట్ అయితే మనకి విగ్రహాలు ఆల్మోస్ట్ ఫినిషింగ్ కోసం అయితే చాలా వరకు అయితే ఫినిషింగ్ దగ్గరకు వచ్చేసింది మనకి వర్క్ అనేది కంప్లీట్ గా మనకైతే చూడొచ్చు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మన
లక్ష్మీదేవత ఫినిషింగ్ వర్క్ సెకండ్ లేయర్ అయిపోయింది. అండ్ మన జగన్నాథ స్వామికి సెకండ్ లేయర్ అనేది అక్కడ అయిపోయింది కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేసేసారు చూడండి. అన్న వాళ్ళు ఇద్దరు వచ్చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ గా దాదాపు జగన్నాథ స్వామికి మొత్తం అయితే ఇటు సైడ్ మొత్తం 7-8 మెంబర్స్ మొత్తం ఫినిషింగ్ వర్క్ అనేది చుట్టూ రౌండ్ ఫస్ట్ కింద బేస్ అండ్ ఫేసెస్ చేతులు మొత్తం అనేది హ్యాండ్స్ కోసం మొత్తం అనేది ఫినిషింగ్ వర్క్ అనేది చేసేసారు. అక్కడ స్వామి మీకైతే చూపిస్తాను. ఇక్కడ లక్ష్మీదేవత ఫేసింగ్ అయిపోయింది కాబట్టి ఫేసింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి మీకైతే. అండ్ కంప్లీట్ గా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఫేసింగ్ వర్క్ అయితే మనకైతే కంప్లీట్ అయిపోయింది. మనకి ఈజీగా చూసుకోవచ్చు. చేతులు ఫేస్ ఆల్మోస్ట్ అయితే ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి. అండ్ కింది బేస్ ఆల్మోస్ట్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇక్కడ అయితే మన జగన్నాథ స్వామి అయితే మనకి వర్క్ అనేది చేస్తున్నారు. అండ్ సెకండ్ లేయర్ అయితే అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మనకి ఇంకా వినాయకునికి లెఫ్ట్ సైడ్ మండపం వేస్తుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు శ్రీ లక్ష్మీ సమేత నవగ్రీవ స్వామి మనకైతే బేస్ అయితే నిలబెట్టారు. దానికి సంబంధించిన రాడ్ మెయిన్ రాడ్ ఉంటుంది కదా. అండ్ ఆ మెయిన్ రాడ్ అనేది నిలబెట్టారు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మన జగన్నాథ స్వామి కంప్లీట్ కాగానే మనకి అనేది అక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తారు. అండ్ కంప్లీట్ గా అయితే ఆల్మోస్ట్ అయితే మనకి బిల్డింగ్ అన్న వాళ్ళు అయినా కార్పెంటర్ మన అన్నవాళ్ళు అండ్ మట్టి కళాకారు అన్నవాళ్ళు మొత్తం ఫినిషింగ్ వర్క్ ఆల్మోస్ట్ వర్క్ అనేది ఎంత ఫాస్ట్ చేస్తున్నారో మీకైతే చూసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన బేస్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జాక్ట్లీ బేస్ మనకి కావాలి జాలి అనేది ఫిట్టింగ్ వర్క్ అనేది చేసేస్తారు. అండ్ కంప్లీట్ గా అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే చూసుకోవచ్చు వినాయకునికి మన లెఫ్ట్ సైడ్ మండపంలో గజ్జలమ్మన్ అయితే మనకైతే రావడం జరుగుతుంది కదా. దానిలో వర్క్ అనేది మనకి ఆల్మోస్ట్ అయితే జాలి వర్క్ అనేది బ్యాక్గ్రౌండ్ లో కంప్లీట్ అయిపోయింది. అండ్ బేసిక్ సంబంధించిన వర్క్ స్టార్ట్ చేసేస్తారు ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ కంప్లీట్ గా మనకి బేసెస్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతున్నాయి. అండ్ దీనికి సంబంధించిన వర్క్ మనకైతే ఆల్మోస్ట్ అయితే కూడా అక్కడ మన లక్ష్మీదేవత అయిపోగానే అండ్ నెక్స్ట్ వర్క్ అనేది ఇక్కడ చేస్తారు. ఒక 1 by 1 అనేది అన్న వాళ్ళు అయితే కంప్లీట్ అయితే మనకైతే చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. అండ్ కంప్లీట్ గా చూద్దాం మనం. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి స్వామివారి దంతాలు అయితే ఇక్కడైతే రెడీ చేసి అయితే పెట్టేసారు, ఇంకా ఫిక్స్ చేయలేదు. అండ్ ఇవి వచ్చేసి అయితే మనకైతే ఇక్కడైతే 2 పెద్దవి ఉన్నాయి అండ్ ఇక్కడైతే చిన్నవి ఉన్నాయి. అండ్ మనకి వినాయకునికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో వస్తాయి కాబట్టి కంప్లీట్ గా అయితే ఇక్కడ అయితే రెడీ చేసి పెట్టి చూడండి. అండ్ ఇవి అయితే ఇప్పుడైతే ఫిక్స్ చేస్తారు. పైనకి అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి పైనకి వెళ్ళి అయితే ఫిక్స్ చేస్తారు మనకి ఆల్మోస్ట్ అయితే. అండ్ కంప్లీట్ గా అయితే ఆల్మోస్ట్ మనకైతే చాలా వరకు అయితే వర్క్ అనేది కంప్లీట్ అయిపోతూనే ఉంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ లో మనకి 1-2 అవర్స్ లో అప్డేట్స్ అనేది మనకి చాలా వర్క్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మన మట్టి కళ అన్న వాళ్ళు అయితే దాదాపు 20 మంది అయితే ఉన్నారు. ఎంత వర్క్ అనేది ఎంత ఫాస్ట్ చేస్తున్నారు అంటే అంత ఫాస్ట్ చేస్తున్నారు. అండ్ కంప్లీట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసే వరకు అక్కడ అయితే ఫినిషింగ్ కోసం అయితే అన్న వాళ్ళు ఎంతో ఫాస్ట్ చేస్తున్నారు చూడండి. అండ్ మనకైతే దగ్గరికి వెళ్ళి చూపిద్దామంటే పైనకి వెళ్ళి అయితే అన్న వాళ్ళు వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు చూపించలేకపోతున్నా కొంచెం అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు ఫినిషింగ్ కోసం అయితే మనకి మన లెవెలింగ్ ఎగ్జాక్ట్లీ బేస్ అనేది స్ట్రైట్ ఉండాలి కాబట్టి దానికోసం అయితే మనకైతే ఒక రాడ్ అనేది తీసుకుని దాన్ని ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ చేస్తున్నారు చూడండి. అండ్ గోడకి మనకి ఫినిషింగ్ ఎలా చేస్తారో సేమ్ ఆ టైప్ లో అయితే అన్ననైతే ఫినిషింగ్ చేస్తుంది చూడండి నిజంగా అయితే. అండ్ పైన వచ్చేసి అయితే చూసుకోవచ్చు స్వామివారికి ఫినిషింగ్ అనేది సెకండ్ లేయర్ అనేది చేస్తున్నారు. అండ్ కంప్లీట్ గా అయితే మనకైతే ఆల్మోస్ట్ అయితే చూస్తున్నారు కదా. అండ్ చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే మార్నింగ్ అప్డేట్ అయితే ఇదే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అప్డేట్ లో మనమైతే కలుద్దాం. అండ్ నెక్స్ట్ అప్డేట్ దాదాపు వీలైన మాటకి నేనైతే జల్దీనే ఇస్తాను. అండ్ చెప్పాను కదా మొన్న మీకైతే చెప్పాను రేపు అయితే మనకైతే 3 అప్డేట్స్ రావచ్చు, 2 అప్డేట్స్ రావచ్చు. ఎందుకంటే వర్క్ ఎలా జరుగుతుందో అలా అప్డేట్స్ అనేది మనం అయితే ఇస్తామని చెప్పేసి. అండ్ లాస్ట్ వర్క్ తీసుకున్నందుకు అయితే థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అందరికీ. జై శ్రీరామ్, ప్లీజ్ సపోర్ట్ మీ.